ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫిల్టర్ చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పడింది. ఇప్పటికే ఒక లిస్టు తయారు చేసింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు ఫైనల్ కానుంది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కూడా సర్వే ప్రకారం టికెట్ ఇవ్వాలి అనేటువంటి ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పటికే 3 అభ్యర్థుల పేర్లను పీసీసీ అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి ముస్కు రమణారెడ్డి ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముస్కు రమణారెడ్డి గారు, 3 పేర్లు ప్రతిపాదించాం, 3 పేర్లతో అధిష్టానానికి ఇచ్చామనేటువంటిది మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మీరు ఎట్లా ఆశిస్తూ ఉన్నారు? ఏం కాన్ఫిడెంట్ ఉందో వస్తే? అది నిజమే అయి ఉంటుంది. ఎందుకనంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కింద రావడం జరిగింది. 3rd నుంచి నామినేషన్స్ కింద ఉన్నాయి కాబట్టి 3 పేర్లు పంపించి ఉంటారు, లేదా ఈరోజు పంపించచ్చని నేను భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పెద్దలగిన నాకు ఒకరిద్దరు అందించింది ఏమంటే ఆ లిస్టులో మీ పేరు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు ఎలాంటి అవకాశం వచ్చినా మీరు సిద్ధంగా ఉండండి, అవకాశానికి సంసిద్ధంగా ఉండండి. మీ పేరు రావడానికి నా స్కోప్ ఉంది, 99% మీకు ఎవరైనా స్కోప్ ఉందని మాకు కాంగ్రెస్ కొంతమంది పెద్దలకి చెప్పడం జరిగింది. కాబట్టి నేను అనుకుంటున్నా నిన్న పంపించచ్చు, లేదంటే ఈరోజైనా పంపిస్తే ఈ 2-3 డేస్లో క్యాండిడేట్ అనౌన్స్మెంట్ వస్తుందని, అందులో నా పేరే ఉంటుందని నేను 100% విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను. సీ ఓటర్ సర్వే చేసినట్టుగా తెలుస్తూ ఉంది, అందులో మీ పేరు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. నిజమైనా దాంట్లో ఒకవేళ నిజంగా టికెట్ ఇస్తే మీరు ఎట్లా కృషి చేస్తారు? గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఏం చేయబోతారు? వాళ్ళ సమస్యల కోసం ఎట్లా పరిష్కారం? మేము ఇంతకుముందుకే చెప్పినట్టుగా సీ ఓటర్ సర్వే ప్లస్ ఇంకా కొన్ని సర్వేలగిన క్షేత్రస్థాయిలో నాకు ఏ విధమైన అంటే ప్రొఫైల్ అంతా నీట్గా ఉండడం వల్ల సర్వేలన్నీ నాకు అనుగుణంగా ఉంటాయని నేను మొదటి నుంచి భావిస్తూ ఉన్నాను. అది కొంతవరకు అది నిజమే అయిందని మిత్రుల ద్వారా కొంతమంది తెలుసుకోవడం జరిగింది. కాబట్టి నాకు టికెట్ వస్తుందని నేను పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మేము ప్రజెంట్ అయితే ఎన్నికలను ఎదుర్కోవడానికి ఏ విధంగా ఉండాలి విద్యార్థి ఉద్యోగ సంఘాలతోని ప్లస్ ఉపాధ్యాయ సంఘాలతోని వాటిపైనే చర్చించుకుంటూ అందరినీ కలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 3 పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ముస్కు రమణారెడ్డి, నరేందర్ రెడ్డి, తర్వాత వెల్జాల సంబంధించి రాజేందర్రావు పేరు. ఈ 3 పేర్లు వినిపిస్తున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేటా లేదంటే ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ తీసుకోవాలి, ఈ చర్చ జరుగుతూ ఉంది. పార్టీ అధిష్టానాన్ని సంప్రదిస్తూ ఉన్నారు, మీరు మంత్రులను కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కలిశారు, అందరినీ కలుస్తూ ఉన్నారు. ఏం అభిప్రాయం వస్తూ ఉంది? వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఏం హామీ ఇస్తూ ఉన్నారు? అంటే కొద్దిసేపటి క్రితమే నేను టీవీలో చూసినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో జీవన్ రెడ్డి గారు ఉండరు అని చెప్పిండని శ్రీధర్ బాబు గారు వస్తూ ఉన్నాడు. V6లో స్క్రోలింగ్లో ఇంత కొద్ది క్షణం క్రితమే నేను చూడడం జరిగింది. కానీ మిగతా 2 పేర్లు ఎవరు ఉన్నాయని నాకు ఎక్కడ అడగలేదు, అది మనకు తెలియదు. కానీ నా పేరు అయితే ఖచ్చితంగా ఉంది. మిగతా 2 ఉంటే ఉండొచ్చు, వాళ్ళిద్దరు మీరు అన్నట్టుగా, కాబట్టి నా పేరు అయితే ఉంది. ఒకవేళ టికెట్ వస్తే ముస్కు రమణారెడ్డి గారు ఏం అనుకూలతలు ఉండే అవకాశం ఉంది మీ వరకు? నా వరకు పూర్తి ప్రొఫైలు క్లీన్గా ఉందండి. నాకు నేను ఎక్కడిగినా ఏ విధమైన మిస్టేక్స్ నా లైఫ్లో లేవు. నేను ఖచ్చితంగా ఫేర్ క్యాండిడేట్ అని నన్ను చూసిన వాళ్ళందరికీ తెలుసు, చాలామందికి ఆ 4 జిల్లాల్లో మరీ ముఖ్యంగా. అదొకటి నాకు ప్రధానమైన బలం. అదేవిధంగా నేను ఏజ్ నాకు తక్కువగా ఉండడం వల్ల నేను రోజు ఎక్కువగా కష్టపడి అందరినీ దాదాపుగా జనరల్ ఎలక్షన్లో కష్టపడ్డట్టు నేను 42 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ 4 జిల్లాలను కవర్ చేసి ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక స్కోప్ ఉంది. అదేవిధంగా చాలా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు మరియు కొన్ని మిగతా సంఘాలకి నాకు సపోర్ట్ చేస్తాయని, అదే ముఖ్యంగా ఈరోజు కోదండరామ్ గారు సార్ గారికి నాకు టికెట్ రావడానికి 99% స్కోప్ ఉంది సార్, మీకు మద్దతు కలవాలంటే మీరు ఖచ్చితంగా మీకు టికెట్ వస్తే నేను నా నెత్తిపైన వేసుకొని మీకు గెలిపించే బాధ్యతని నా నెత్తిపైన వేసుకుంటా అని నాకు హామీ ఇవ్వడం జరిగింది. అది నాకు ప్రధానమైన బలం. ఇంకా అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పాషం యాదగిరి గారు కానివ్వండి, ఈ గాద ఇన్నయ్య గారు కానివ్వండి, ఇంకా అలాంటి చాలామంది ప్రముఖులతో నాకు సత్సంబంధాలు ఉండడం, వాళ్ళందరూ నాకు వెన్నంటి ఉంటారని ఉస్మానియా విద్యార్థి సంఘాలు ప్లస్ ఉస్మానియా జేఏసీ, అదేవిధంగా సెక్రటరేట్, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయి ఉండడం వల్ల సెక్రటరేట్ అసోసియేషన్, సెక్రటరేట్లో ఉన్న దాదాపు 2000 పైగా ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ప్లస్ మిగతా ఉద్యోగ సంఘాలకి నాకు సపోర్ట్ చేస్తాయని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాకు
ముఖ్యంగా నాకు కరీంనగర్, నేను పోలీసు ఉద్యోగం చేయడం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజెంట్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఉన్న దాదాపు మొత్తం పోలీస్ అధికారులు మరియు పత్రికా మిత్రులతో నాకు సత్సంబంధాలు ఉండడం వల్ల ఆ జిల్లాలోను, ప్లస్ నేను పుట్టి పెరిగింది మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావడం వల్ల ఆ కరీంనగర్ జిల్లాలో కూడా నాకు పూర్తి సహకారం ఉంటుందని నేను విశ్వాసం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిగతా 2 జిల్లాల్లో నాకు ఇటు సెక్రటరియట్ నుంచి కానీ, ఓయూలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అశోక్ నగర్ నుంచి కానీ నాకు చాలామంది సన్నిహితులు ఉన్నారు. కాబట్టి నాకు అది చాలా మట్టుకి నా ప్రచారంలో దోహదం పడుతుందని నేను అనుకుంటున్నాను. రమణారెడ్డి గారు, ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో ఏ అంశాలు మీకు దోహదం పడేటువంటి అవకాశం ఉంది? ఇంకోటి ముఖ్యంగా ఇందాక చెప్తున్నారు నీకు ఉన్న పరిచయాలతో పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ, పథకాల పరంగా కానీ, దీంతో పాటు ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఈసారి దాదాపు దూరం అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలు. అదే నేను ఇంతకుముందుకే చెప్పినట్టుగా అది బీఆర్ఎస్ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలే కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేము. ఒకవేళ ఉంటే బీఆర్ఎస్ ఒకవేళ క్యాండిడేట్ని పెడితే ఇంతకుముందుకు చెప్పినట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పెట్టకుంటే బీజేపీను కాంగ్రెస్ మధ్యలో ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానమైన పోటీ. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి లోపల అభ్యర్థుల పేర్లు ప్రకటన చేయనుంది. ఇప్పటికే ఒక ప్రతిపాదన పంపారు. కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్, చర్చ జరుగుతున్న మాట వాస్తవమే, సమర్థులైనటువంటి నాయకుల కోసం చూస్తూ ఉన్నాం, యువ నాయకత్వం కోసం అని చెప్తూనే, కాకపోతే పార్టీ ఇంటర్నల్ సర్వే చేస్తూ ఉంది. సర్వేలో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి టికెట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కొద్దిసేపటి కింద స్టేట్మెంట్ చేశారు. సో ముస్కు రమణారెడ్డి కూడా ఈసారి టికెట్ నాకే వస్తుందనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని అంశాలు యువకుని ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది, తిరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి పరిచయాలు, నేను పోలీసు ఉద్యోగం చేయడం కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి అంశాలు కానీ అన్ని రకాలుగా లబ్ధి చేకూరుతుంది. స్థానికంగా కరీంనగర్ వాసిగా అది కాస్త లబ్ధి చేకూరే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ ఊపందుకోనుంది. అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయిన తర్వాత ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ దాదాపు దూరంగా ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి సో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్ల ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన హాట్గా దీనిపైన ఎన్నికల వేడి పెరిగే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.